సహాయం చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఆరాధన అంటే తెలుసండి. ఆరాధన లేకపోతే దేవుడు మాట్లాడు. ఆరాధన ప్రియుడు ఆయన. ఆరాధన అంటే దేవుడికి చాలా చాలా ఇష్టం. స్తుతించాలి ఆయన్ని, తర్వాత ఆయన మనతో మాట్లాడతారు కదా. హల్లెలూయా హల్లెలూయా ఘనత మహిమా ప్రభావములు యుగములకు నీకే చెల్లునుగాక. మహిమకు నీవే అర్హుడవు, తేజోమయుడవు, ఒక్క మాటలో సృష్టి చేసిన, ఒక మాటలో సృష్టి చేసిన, ఒక్క మాటలో సృష్టి చేసిన, ఒక మాటలో సృష్టి చేసిన సృష్టికర్త ఆరాధనా, సృష్టికర్త ఆరాధనా, జీవము గల తండ్రి ఆరాధనా, జీవము గల తండ్రి ఆరాధనా, కరుణామయుడా కృపామయుడా, కరుణామయుడా కృపామయుడా, ఎంతో ప్రేమతో ఏర్పరచుకున్నవాడా, ఎంతో ప్రేమతో ఏర్పరచుకున్నవాడా, ఆరాధన స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆత్మతో సత్యముతో ఆరాధనా, ఆత్మతో సత్యముతో ఆరాధనా, ఆత్మతో సత్యముతో ఆరాధనా, ఆత్మతో సత్యముతో ఆరాధనా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరిశుద్ధతలో దైవమా, పరిశుద్ధతలో దైవమా, రేయి పగలు కాపాడువాడా, పగలు కాపాడువాడా, ఉనుకనివాడా నిద్రపోనివాడా, పురుగనివాడా నిద్రపోనివాడా, ఆరాధన ఆరాధన, ఆరాధనా ఆరాధనా, ఆత్మతో సత్యముతో ఆరాధనా, ఆత్మతో సత్యముతో ఆరాధనా, ఎంత కరుణ ఎంత ప్రేమ, ఎంత కరుణ ఎంత ప్రేమ, ఎవరు విడచినా విడువనివాడా, ఎవరు విడచినా విడువనివాడా, ఎవరు విడచినా విడువనివాడా, ఎవరు విడచినా విడువనివాడా, మా దుఃఖమును సంతోషముగను, మా దుఃఖమును సంతోషముగను, మా మార్చువాడా ఆరాధనా, మార్చువాడా
ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన ఆరాధన వాక్యస్వరూపి ఆరాధన మహిమస్వరూపి ఆరాధన దహించు అగ్ని రెండంచుల ఖడ్గమ యెహోవా యీరే యెహోవా షమ్మా యెహోవా షాలెం యెహోవా నిషి స్వస్థపరచువాడ ఆరాధన మేలు చేయువాడ ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన నీరెక్కల చాటునా దాచిన వాడ ఆరాధన పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా తోడై ఉన్న యేసు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన వేయి పగలు తోడై ఉన్నవాడా ఆత్మతో సత్యముతో ఆరాధన కూర్చుందాం. చుట్టూ గడ్డి కదా, దోమలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, మొదటి కొరంథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరంథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనము నుండి, మొదటి కొరంథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనము నుండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు.
అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన. క్రైస్తవుల్లో సేవకులకు కానీ విశ్వాసులకు కానీ ఈ వాక్యం అర్థమైతే ప్రపంచంలో ఎంత పెద్ద పాస్టర్కైనా ఇంత గర్వం కూడా ఉండదు. ఈ వాక్యం అర్థమైతే ఈ గర్వపడేవాళ్ళు సంఘాల్లో సేవకులు కానీ విశ్వాసులు కానీ ఈ గర్వపడే వాళ్ళందరూ ఈ వాక్యం చదవలేదు అనుకోవాలి మనం. నాకు మొట్టమొదటే చూపించేశాడు ఈ వాక్యం. ఎందుకంటే యేసు ప్రభు ఎవరిని ఎన్నిక చేసుకున్నాడంటే మర్చిపోకండి. ఏమో మీ సంగతి నాకు తెలియదు కానీ ఎవ్వరు అక్కర్లేదనుకున్న వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మర్చిపోకండి ఇది. తర్వాత గర్వాలు వచ్చేసి పొగరు వచ్చేసి ఇవాళ మనం చెప్పుకోకూడదు కానీ మనలను వాక్యంలో నెంబర్ 1గా పెట్టాడు ఈ ప్రాంతానికి. దేవుని స్తోత్రం. కానీ మనకొద్దు అది. మనకి అతిశయం వద్దు, ఆ గర్వం వద్దు. ఎందుకంటే ఒక్క 26 సంవత్సరాలు వెనక్కి వెళితే నా గురించి మాట్లాడుకున్నవారు ఎవరంటే మా బంధువులు కొందరు. ఎందుకో బతుకున్నాడు ఇలాంటి వ్యక్తి, చనిపోవలసింది. ఇంకొక అతను అన్నాడు, నా ఆస్తి దొంగిలించిన వ్యక్తి. సార్ మీరు అందరూ చనిపోయారు అనుకుంటున్నారు, మీరు బతుకున్నట్టు ఎవరికి తెలియదు అన్నట్టు. కాబట్టి అతిశయించటానికి, గర్వించటానికి ఏమీ లేదు యేసు తప్ప. హల్లెలూయా. కాబట్టి నేను అతిశయిస్తాను. ఎవరిని బట్టి అంటే యేసుని బట్టి. ఇంతకీ మరి యేసు ఎవరు? ఇంతకీ లోకములో ఉన్న అందరూ వద్దనుకున్న వ్యక్తిని ఎన్నుకున్న యేసు ఎవరంటే లోకాలను చేసినవాడు. హల్లెలూయా. చూస్తారా, మీకు చాలామందికి ఆ విలువ తెలియక ఆడ మాట్లాడలేదు, ఏడు చూస్తలేదు, వాళ్ళు వెళ్తలేదు, వీళ్ళు అక్కలేదు అన్నారు, వాళ్ళు అవునన్నారు, వీళ్ళు ఇదన్నారు అని ఏడుతూ ఉంటారు. మీరు ఎందుకు ఏడాలి? నీకు విషయం చెప్పనా, నాకు ఎవ్వరూ అక్కర్లేదన్న వరకు ఎక్కువ దగ్గరగా ఉంటాడు యేసు. హల్లెలూయా. ఆడ కావాలి, మావయ్య కావాలి, అక్క కావాలి, అత్తయ్య కావాలి, చెల్లులు కావాలి. వింటున్నారా? ఒకసారి స్వాతి చెల్లులు మావయ్య చనిపోయినప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు. వాళ్ళు గొడవెట్టారు. వీళ్ళు వచ్చేసారు. మీరు మాకు అక్కర్లేదు అన్నారు. స్వాతి చెల్లులు వాళ్ళ పిల్లలు ఎంతో అదృష్టవంతులు అన్నమాట. హల్లెలూయా. మనం అక్కర్లేదు, అబ్బాయి నువ్వు మాకు అక్కర్లేదు అన్నారు మా వాళ్ళు. నిన్ను కేకేం మేము అన్నారు. నేనన్నాను, మీరందరూ కలిపి 8 మంది ఉన్నారు మన ఏలపల్లుళ్ళు. నన్ను కేకేసేవాళ్ళు 8,000 మంది ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎందుకు ఇలాగా బాధపడిపోతాం? ఎందుకు దుఃఖపడిపోతాం? చూడండి, మాట్లాడతలేదు. సువార్తరాణి వాళ్ళ మీ పిన్న, మీ చెల్లులా అక్క, ఎందుకు ప్రార్థన? వద్దులేమ్మ తల్లి, నీకు దండం. ఇంకంతకన్నా సంతోషం లేదు. మనల్ని ఎవరు తృణీకరించి వెళ్ళిపోతుంటే అంత దేవుడికి దగ్గర అయిపోవచ్చు. హల్లెలూయా. వీళ్ళ వల్ల మనకు నష్టమే కానీ లాభం ఉండదు.
ఇక్కడ దేవుడు చూస్తే ఎంత అద్భుతమైన మాట అంటే, మిమ్మల్ని పిలిచిన పిలుపు చూస్తే లోకరీతిలో, అంటే ఈ లోకంలో మీరు తింగరోళ్ళు, మీరు బలహీనులు, మీరు చిన్న వంశం వారు. అంటే నన్ను ఒక ఆయన అన్నాడు, పేరు చెప్పకూడదు బాగోదు కానీ మా చుట్టాలు ఆయన, ఎంత తింగరోడు ఏంటయా అన్నాడు. అంటే అన్నాను, పెప్పే అంత డబ్బు వచ్చినప్పుడు కొద్దిగా అక్కడక్కడక్కడక్కడక్కడ వెనకేసి ఉంటే ఇవాళ నీకు ఎలా ఉండన్నాడు. లోకరీతిగా నేను ఎలా కనపడ్డానంటే వాళ్ళకి వట్టి తింగరోడు. తింగరోడు పెళ్ళం తింగరది కాక తెలివైంది ఉంటుంది. ఈవిడ్ని అంతా పోయాక ఏమన్నా దాచావమ్మా, నా దగ్గర ఏమీ లేదంటది ఈవిడి. నా దగ్గర ఏమీ లేదంటారు నేను, నా దగ్గర ఏమీ లేదంటది ఈవిడి. ఇంకా మా వాళ్ళు అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు, వీళ్ళిద్దరూ తింగరోళ్ళు. ఈ రోజుల్లో ఎవరు తెలివైన వాళ్ళు అలా చూస్తామేంటి? ఎవరు తెలివైన వాళ్ళు? డబ్బు ఉన్నవాళ్ళు. అంతేనా? మొన్న అంటున్నాడు ఒక ఆయన, మీ చుట్టాల అబ్బాయి తింగరోడు అంటే వాళ్ళు ఆవిడ బాగా పూజ చేసిందండి అంటున్నాడు. ఏంటో ఈ యేసుప్రభులో ఉన్న మొగుడు తింగరోడే, పెళ్ళం తింగరతాయి. అలా అక్కడక్కడ తెలివైన వాళ్ళు ఉండుంటారండి. మరీ అంత తెలివి తక్కువగా ఉండుంటారు. కానీ దేవుడు చూడండి, జ్ఞానుడైనను గనుడైనను గొప్ప వంశవారినను పిలవలేదట ఆయన, కేకలేదు ఆయన, పిలవలేదు. ఓకే, మీకు ఉదాహరణ చెప్తాను. బాగా జ్ఞానం గల వ్యక్తిని కేకెత్తే దేవుణ్ణి, నాకన్నా ఎక్కువ తెలుసా నీకు అంటాడు దేవుణ్ణి. ఏమంటాడు? జ్ఞానిని పిలిస్తే. గనులు బాగా పేరున్నవాడిని కాకెత్తే నువ్వు నన్ను కాకెత్తనం ఏంటి అంటాడు. గొప్ప వంశవారిని కాకెత్తే నన్ను బట్టి దేవుడికి పేరు వచ్చిందంటాడు. ఏమంటాడు? నన్ను బట్టి దేవుడికి పేరు వచ్చిందంటాడు. మొన్న ఈ తింగర పాస్టర్లు అందరూ కలిపి, పేరు చెప్పను కానీ, ఒక పెద్ద మంత్రి గారిని తీసుకొచ్చారు మీటింగ్కి. ఆయనకి ఏదో ఒక గ్రంథం ఇచ్చి ఒక చిన్న కీర్తన ఇచ్చి చదవమన్నారు. ఈ కళ్ళదోడు సరి చేసుకుని చదువుతున్నాడు. అయ్యి బాబు, ఇంకేళ్ళ తింగర పాస్టర్లకి ఉంది ఆనందం, అప్ప తప్పట్లు కొట్టేస్తున్నారు. ఏంటో తెలియదండి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము వెళ్తే ప్రైజ్ ది లార్డ్ అన్నాడు అంతే. ఇంక తింగర పాస్టర్లు అందరూ లేచి గొంతులు వేసేస్తున్నారు. అయ్యి బాబు, రాజశేఖర రెడ్డి గారు ప్రైజ్ లార్డ్ అన్నారు అంటున్నాడు. వాళ్ళు ఏదో ఏడుస్తారు అన్నానని నేను అనుకుంటున్నాడు అతను. అదేంటో ఎమ్మెల్యే గారు యేసుప్రభు పేరు ఎత్తే ఆనందం అయిపోద్ది. ఫోటోల మీద ఫోటోలు దిగేస్తారు. ఆ ఫోటోలు పెంచేంటో అర్థం అవదు. పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టేస్తారు. తింగరోళ్ళు కదా. ఈ తింగరోళ్ళని ఎవరు ఎన్నుకున్నారు? ఇంకోటి చెప్పనా, తెలివైన వారు సంఘాల్లో ఉండరు. ఊరికాల నెక్కి ఉంటారు. కొన్నాళ్ళకి ఎదురెత్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒకవేళ యేసు సేవా కేంద్రంలో ఎవరైనా మిగిలారంటే తింగరోళ్ళే మిగులుతారు. తెలివైన వాళ్ళు ఎవరు? నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్నాను, నన్ను తింగరతంటాం ఏంటని చూస్తుంది పైకి ఇవిడి. నేను తింగరదన్నా? ఏమో, తెలివైందను తింగరదను ఎవరు తెలుసా కదా. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, జాగ్రత్తగా వినాలి. దేవుడి దగ్గర గొప్పలు ఎల్లబోయకుండా ఉండటం కోసమట
ఈ బాగా నాకు జ్ఞానం ఉందన్న వాడిని సిగ్గుపరచడానికి చాలా జాగ్రత్తగా ఉన్నారు. సిగ్గుపరచటానికి వెర్రివారిని ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం. దాకా ఆ తుమ్మలపల్లి పెట్రోల్ బంక్ అతను నాకు బాగా స్నేహం ఎప్పటి నుంచో. 95లో మా ఇంటికి టేక్ కర్ర కోయించుకున్నాడు అతను, నాకు ఇచ్చాడు. వాళ్ళ నాన్న చచ్చిపోయాడని. ఇందాక తణుకెళ్ళి నేను పెట్రోల్ కొట్టిస్తుంటే వచ్చాడు. మూర్తి గారు ఏం చేస్తున్నారు అన్నాడు. ఈ వెళ్ళిపోయేవాడు వెనక్కి వచ్చి ఏం చేస్తున్నారంటే పాస్టర్ అన్నాను. పాస్టర్ గారు అయిపోయారు మీరని మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళి మళ్ళీ గుండ్రంగా వచ్చాడు. ఆ పెట్రోల్ బంక్ కూడా నడిపించాడు. మా అన్నగారు ఏంటి మీ చుట్టూ తిరిగేస్తున్నాడు ఏంటి అన్నాడు. మళ్ళీ వచ్చాడు నా దగ్గరికి. మళ్ళీ వచ్చి నిజం చెప్పండి మీరు పాస్టర్ గారా అన్నాడు. ఏంటయా నీ గొడవ? పాస్టర్ గారా అన్న. వెళ్ళిపోయాడా? మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి బుర్రగొక్కుని మీకు బైబిల్ అంతా వచ్చా అన్నాడు. వింటావా అన్నాను. అది కదండి మీకు బైబిల్ మొత్తం వచ్చా అన్నాడు. ఆడు మొత్తం మైండ్ లేకుండా అయిపోయాడు. నేను అన్నాను బైబిల్ మొత్తం ఒత్తు కాదురా నాన్న, బైబిలు కొన్ని వందల మందికి బోధించరానా అని వెళ్ళిపోయాడు. మొత్తం మీద అతనికి వచ్చిన డౌట్ ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ అంటే అతనికి నా గురించి బాగా తెలుసు, చాలా బాగా తెలుసు. డబ్బులు ఉండటం తెలుసు, పోగొట్టుకోవటం తెలుసు, అన్ని సమస్యలు తెలుసు అతనికి. అతని ఆలోచన ఏంటంటే ఇంత తింగరతనంగా ఉన్న వ్యక్తి బైబిల్ ఎలా వచ్చింది దీనికి? దేవుని స్తోత్రం గట్టిగా చెప్పాలి. కాబట్టి దేవుని కృప జ్ఞానులైన వారిని సిగ్గుపరచుటకు, జ్ఞానులైన వారిని సిగ్గుపరచుటకు వేరే వారిని ఎన్నుకున్నాడు. చూడండి, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులని ఎన్నుకున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు, చాలా జాగ్రత్తగా వినాలి. దావీదు కుర్రోడు, గొలియాతు రాక్షసుడు. గొలియాతు కత్తి 10 మంది పట్టుకుని ఎత్తాలి. ఆ కత్తి శిరస్త్రాణం 6.5 అడుగులు ఎత్తు, ఇంతంత బాహువులు, రాక్షసుల్లాగా వస్తున్నాడు. ఇలాగా కాలే వేసాడు యాసం, గొలియాతు యాసం. దావీదు ఎవరు వేశారు గుర్తులేదువా? షాలేం వేశాడా? ఓకే. ఇలా వస్తుంటే దావీదుని చూసి రే రే కుర్రడా ఎవడోరా నువ్వు? వింటున్నారా? అసలు నువ్వు నా ముందు ఎంతరా, నువ్వు నా ముందు ఎంతరా అన్నాడు. దావీదు అన్నాడు, నిజమే నిజమే, నీ ముందు నేను సరిపోను, కానీ సైన్యములకు అధిపతి అయిన యెహోవా పేరిట వచ్చుచున్నాను. గట్టిగా గట్టిగా చెప్పాలి. ఒక్క దెబ్బతో చంపేశాడండి. $2,000 టర్నోవర్లో ఉంది కంపెనీ. 2,000 రూపాయలు లేవు నా దగ్గర. చివరికి మా చుట్టాలు ఒక ఆవిడ నాకు సలహా ఇచ్చింది, అన్ని వేల కోట్లు ఉన్నవాడితో కోర్టులో మీరు నెగ్గగదురా, మీ వల్ల అవుద్దా అంతే. నేనేం మాట్లాడలేదు. తర్వాత అక్కడ లాయర్ అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్తో, నాతో చెప్పాడు ఆయన క్రిస్టియన్ లాయర్, నేను పాస్టర్ అయ్యానని తెలిసి అన్నాడంట, యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ మూర్తి, యు ఆర్ ఫైటింగ్ విత్ జీసస్ అన్నాడంట. గట్టిగా దేవుని స్తోత్రం. ఏంటది అన్నాడంట. నువ్వు దెబ్బలాడేది మూర్తితో కాదు యేసుతోటి అన్నాడంట. అలాంటివి కూడా ఉంటాయా? అలాంటివి ఉంటాయా లేదో చూడు అన్నాడు. ఒకరోజు జడ్జి గారు దాన్ని పెన్నతోటి అడ్డంగా కొట్టేసి వాళ్ళని
కట్అవుట్ అన్నాడు గట్టిగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. తీసేసింది వీడి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యాదులు మనలను పడద్రోసినా, బాధలు మనలను కృంగదీసినా, విశ్వాసమునకు కర్తైనా యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఇరుకు గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవుని స్తోత్రం. చూసారా, ఒక్క దెబ్బ కొట్టిపడేసాడు. చెట్లు లేచిపోయిన, ఇళ్ళు కూలిపోయిన, మేడలు కూలిపోయిన తుఫాను వచ్చిందంట. వింటున్నారా? పెద్ద తుఫాను వచ్చి చెట్లు వేడితో లేచిపోయినాయి. చెట్లు లేచిపోయినాయి, ఇళ్ళు పగిలిపోయినాయి, చెట్లు పెద్ద పెద్ద మేడలు అన్నీ కూలిపోయినాయి. ఒక ఆయన చెప్పాడు, ఎంత తుఫాను, ఎంత కూలిపోయినా గడ్డి పరక మాత్రం అక్కడ ఉందంట, నేను చేయలేవు ఉందంట. గట్టిగా దేవుని స్తోత్రం. గడ్డి పరక. తుఫాను ఎంత చేసినా కూడా గడ్డి పరకను మాత్రం కదపలేకపోయిందంట. చాలా గొప్ప దేవుడు. మీరు ప్రతి దానికి భయపడతారు. మీరు దేవుడి పిల్లలు కాదనుకుంటారు. నేను దేనికి భయపడకూడదు, దేనికైనా సిద్ధపడాలి. మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అంటే మన హృదయంలో ఏముండాలంటే, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడని మర్చిపోకూడదు. హల్లెలూయా. కూర్చోండి, బాగున్నారా? ఇది వరకు మామూలు ఇల్లు అనుకుంటాం, ఇప్పుడు కట్టుకున్నారా? ఏడదా. చూసారా, ఇక్కడ ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని. మనం ఎవరి పక్కన, పెద్దోళ్ళ పక్కన కూర్చుంటే వెనక్కి కూర్చుంటే అంటారు. మన ముందు కూర్చొనేవారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో మనం నీచుల కింద లెక్క. అన్నీ అయిపోయాక బైబిల్ పెట్టుకున్నారు అనుకుంటారు కొంతమంది. ఈ నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీకు యేసుప్రభు శిష్యుల్లో పేతురు, యోహాను, యాకోబు ఇలాగా ఇంచుమించుగా యేసుప్రభు ఎన్నుకున్న వారికి మీరు ఆశ్చర్యపోతారు. చదువు లేదు వాళ్ళకి, ఏం లేదు, చదువుకోలేదు వాళ్ళ. ఒక చిన్న గుడ్డముక్క కట్టుకుని సముద్రంలో ఈదుకుంటూ చేపలు పట్టుకునేవాళ్ళు వాళ్ళ. వింటున్నారా? వాళ్ళని ఏం చేశాడు? వాళ్ళ పేరేంటి ఒకసారి అపోస్తల కార్యంలో ఏమంటాడు? అందరూ ఏమనుకుంటున్నారు వాళ్ళని?
భూలోకమును తల్లకిందులు చేయువారు వచ్చును. హల్లెలూయా. భూలోకం తల్లకిందులు చేసేస్తున్నారు. ఇదేంటి? చదువుకోలేని పామరులు, చదువు లేదు వీళ్ళకి. ఇంతంత వాక్యాలు ఎక్కడి నుంచి చెప్తున్నారు వీళ్ళు? ఇంత జ్ఞానం ఎవరిచ్చారు వీళ్ళకి? ఈ చదువులేని పామరులు, ఈ చేపలు పట్టుకునే వాళ్ళు ఈ రోజున ఇంత గొప్పవారు ఎలాగైపోయారు? మీరు జాగ్రత్తగా వినండి. నిన్ను నన్ను చేసింది ఎవరు? దేవుడు. దేవుడు చేసిన వ్యక్తులు మనం ఎవరిని గొప్పవారు చేయాలో ఎవరు తక్కువవారు చేయాలో ఆయన చేతిలోనే ఉంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి. మనకై మనం ఏమీ అవ్వలేం. అందుకంటాడు ఒక చోట, నేను ఏమై ఉన్నానో అది క్రీస్తునందై ఉన్నాను. ఒకరోజు పొలమూరులో మీటింగ్ జరిగింది, ఒక 20 సంవత్సరాల కిందట. మీటింగ్ జరిగితే ఒక ఆయన కుర్చీ బండిలో తీసుకొచ్చారు. ఆయన పరిస్థితి బాగోలేదు, కాళ్ళు చేతులు ఏమీ పనిచేయట్లేదు. చాలామంది ప్రసంగాలన్నీ అయిపోయినాయి. ఈయన బండి బాగా స్టేజ్ మీదకి ఎక్కించి మైక్ పెట్టారు ఆయన దగ్గర. నాతో పాటు అక్కడ ఉన్నవాళ్ళు అందరూ అనుకున్నాం, ఏంటి మనిషి ఇలా ఉన్నాడు, మనిషి చూస్తే నల్లగా ఉన్నాడు, పైగా కాళ్ళు చేతులు పనిచేస్తలేదు, పైగా ఇంత పెద్ద మీటింగులో చక్రాల బండిలో తీసుకొచ్చి పైకి ఎక్కించి మైకి పెట్టారేంటి? వింటున్నారా? అతను చూసిన వారు ఎవ్వరూ కూడా అతని రూపాన్ని కానీ అతని పరిస్థితిని కానీ చూస్తే చాలా తక్కువ అంచనా వేస్తారు. యేసు ప్రభు నామములో అని మొదలెట్టాడండి. మాట మాటకే తప్పట్లు కొట్టేశారు. దేవుని స్తోత్రం. అద్భుతంగా మాట్లాడేశాడు దేవుడి గురించి. అప్పుడు మొత్తం అందరూ కూడా ఆయన కాళ్ళు లేవని కానీ చేతులు లేవని కానీ మనిషి బాగోలేదు కానీ మర్చిపోయి అందరూ కూడా దేవుళ్ళో లీనమైపోయారు. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఎవరు వాడుకోవాలి? దేవుడు వాడుకోవాలి. ఎవరినైనా వాడుకుంటాడు. అయితే బలంగా చెప్తున్నాడు మీకు, మర్చిపోకండి. దేవుడు ఎవరిని బలంగా వాడుకుంటాడంటే ఎవరు ఆయనకి బాగా లోబడిపోతారో వాళ్ళు వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడికి ఏం చేయాలి? లోపడాలి. దేవుడికి లోపడాలి. ఆయన చెప్పినట్టు వినాలి. ఆయన చేతిలో ఉండాలి. నేను కుమ్మరిని, మీరు పాత్రలు. కుమ్మరివాడు తనకిష్టం వచ్చిన పాత్ర చేస్తాడు. మట్టిని కుమ్మరివాడు ఏ పాత్ర చేస్తాడో తెలుసా? ఒక పాత్రేమో రాజుగారి యొక్క బెడ్రూమ్లో పక్కన పెడతాడు, ఒక పాత్రను సింహాసనం పక్కన పెడతాడు, ఒక పాత్రని రాజుగారు ఉమ్ములూసుకునే తొట్టిగా పెడతాడు. హల్లెలూయా. అదే మట్టి. అదే పాత్రలు ఎవరు చేశారు? కుమ్మరాయన. అలాగే మనల్ని చెప్పండి, దేవుడు తయారు చేసిన పాత్రలు. చూసారా? ఇక్కడ అంటాడు, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చాలామంది ఈ మూర్తి గారు ఇది మొదలెట్టాడు అన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున చాలా గౌరవిస్తున్నారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎవరిని ఏం చేయాలనుకుంటాడో అది చేస్తాడు. మరి మనం ఏం చేయాలంటే ఆయన చేతిలో ఉండాలి, ఆయన చెప్పినట్టు వినాలి, ఆయన చెప్పినట్టు నడవాలి. నా ఆజ్ఞలు పాటించిన ఎడల, నా కట్టడలు పాటించిన ఎడల నిన్ను తలగా చేయుదును. నేను పాడాలనుకోలేదు కానీ సోలా మీద తీరుతుంది కనుక
పాడాలి. ఆ పాట ఏ పాట తీస్తుందో మీకు అర్థమైపోయి ఉంటుంది. నీ తోటలోని ద్రాక్షావల్లి నన్ను అంటు కట్టి స్థిరపరిచావా, నన్ను అంటు కట్టి స్థిరపరిచావా, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అడ్డుకట్టి స్థిరపరిచావా, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేకదేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఎంతమంది ఈరోజు వాక్యమైన దేవుడు చేతిలో ఉండాలనుకుంటున్నారో మళ్ళీ చెప్తాను. మీలో ఎంతమంది ఈరోజు దేవుని వాక్యం ద్వారా నేను దేవుడు చేతిలో ఉండాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎవరి చేతిలో మర్చిపోకండి. పాస్టర్ గారి చేతిలో, సంఘం చేతిలో, మొగుడు చేతిలో, పెళ్ళం చేతిలో, కూతురు చేతిలో, కొడుకు చేతిలో, డబ్బు చేతిలో, వేషాల చేతిలో కాదు ఉండవలసింది. ఎవరి చేతిలో ఉండాలి? నన్ను చేసినవాడు కదా. ఎవరిని చేతనించు జగమెవ్వరి లోపల నుండి వారిని ఆత్మ పోస్తున్న ఇస్తారనప్పు వేడుతాను ఏమంటున్నాడు. ఈ లోకమంతా ఎవరు చేశారో ఆయన. సుందర్ సింగ్ అన్నాడు, ఈ లోకమంతా ఎవరు చేశారో ఆయన, ఈ లోకమంతా ఎవరు చేశారో ఆయన, ఈ లోకమంతా ఎవరు చేశారో ఆయన. యేసు ప్రభు కనిపించి ఈ లోకం అంతా చేసింది నేనే అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం. చూసారా, మొట్టమొదట మనకు దేవుడు ఎవరో తెలాలి, ఆయనకు లోపడాలి. కొంచెంసేపు వెళ్ళిపోతుంది కానీ నిద్రపోతుంది. స్టాండ్ మీద అది పడిపోతుంది, పైగా స్టాండ్ పక్కన కూర్చుని నిద్రపోతుంది. కాబట్టి ఎవరు చేశారు నన్ను? ఎవరు చేశారు నన్ను? 7వ తరగతిలో రాసుకున్నాను. నన్ను ఎవరు చేశారు? నన్ను ఎవరు చేశారు? 7వ తరగతి అంటే 12వ సంవత్సరం. నన్ను ఎవరు చేశారు? నన్నెవరు చేశారు? నన్నెవరు చేశారు? 28 సంవత్సరాల తర్వాత 40వ సంవత్సరంలో నేనే నిన్ను చేశానని గట్టిగా చెప్పా. హల్లెలూయా. ఆ రోజు రాసుకున్న కాగితం చానాళ్ళు పెట్టుకున్నాను. ఎవరు చేశారు నన్ను? ఎవరు చేశారు నన్ను? ఎవరు చేశారు నన్ను? ఈరోజు నాకు తెలిసిన విషయం మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నన్ను ఎవరు చేశారో నాకు తెలుసు. నన్ను ఎవరు నడిపిస్తున్నారో నాకు తెలుసు. నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు. నేను ఎప్పుడు ఎవరితో ఉంటానో నాకు తెలుసు. చూసారా, అలా తెలిసిన తర్వాత ముఖాలు ఎందుకు అలాగా, ముఖం ఎందుకు అలా ఎందుకు పెడతారు అలా? అన్నీ తెలుసు కదా మనకి.
ఇంకా బాధ ఎందుకు, ఇంకా దుఃఖం ఎందుకు, ఇంకా ఆలోచన ఎందుకు, ఇంక ఏడుపు ఎందుకు, కోపం ఎందుకు, గొడవలు ఎందుకు, దెబ్బలాటలు ఎందుకు? చెప్పండి. యేసు ప్రభువును సిలువేస్తాను అన్నాడు పిలాతు. నేను నిన్ను సిలువ వేస్తాను, నిన్ను సిలువ నుంచి తప్పించగలుగుతానంటే నవ్వాడు యేసు ప్రభు. ఏ అన్నాడు, నీ వల్ల కాదన్నాడు. ఏ, పైనుంచి ఆజ్ఞలు లేకుండా నువ్వు నన్ను ఏమీ చేయలేవు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి ఏం చేశాడు యేసు ప్రభువుని? ముగింతనం తన్నారా, గుద్దారా, ఉమ్ములూసారా, మేకులు కొట్టారా? మీకు ఆ గొడవలే లేవు కదా. ఎందుకు అలా ఉంటారు? ఏదో ఈ లోకంలోకి చాలా తెచ్చేసినట్టు, పోగొట్టుకున్నట్టు, ఎవరికి ఇచ్చేసినట్టు. ఏం తెచ్చిరే పోగొట్టుకున్నా, ఏం కాలేదు. నువ్వు నేను తెచ్చింది లేదు, ఇచ్చింది లేదు. చెప్పండి. నీది కాదు కదా, పోయినా బాధపడు, వచ్చినా ఎగరకు కదా. నీది కాదు, ఏది నీది కాదు. కాబట్టి తన్నారు, గుద్దారు, చంపారు, ఉమ్ములూసారు, చివరికి ఏం చేశారు? మేకులు కొట్టి సిలువేసి చంపేశారు. ఓకే, అక్కడతోటి ఏళ్ళ కార్యక్రమం అయిపోయింది. తర్వాత దేవుడి కార్యక్రమం ప్రారంభమైంది. 3వ రోజున లేపాడు. గట్టిగా చెప్పాలి, 3వ రోజున లేపాడు, తీసుకెళ్ళి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఈరోజు యేసుప్రభు ఎక్కడున్నాడు? ఈ సకల చరాచర జగత్తును ఒక్క మాటతో నడిపిస్తున్నటువంటి దేవాది దేవుని పక్కన కూర్చుని ఉన్నాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే మన ప్రార్థనలన్నీ ఫలిస్తాయి. మనం అడిగేది చేస్తాడు. మనం అడిగిన ప్రార్థన యేసుప్రభు దేవుడితో చెప్తాడు, దేవుడు ఆమెను అంటాడు. యేసుప్రభు పరిశుద్ధాత్మ చెప్తాడు, పరిశుద్ధాత్మ కార్యం చేసేస్తాడు. హల్లెలూయా. వింటున్నారా? ఈరోజు మీకు అర్థమైతే కనుక ఎంత సంతోషంగా కదా. కొంతమంది చూసారా మీరు? చూడదా? మామూలుగా నడుస్తూ ఉంటారు. నేను పొద్దున్న చూశాను, నేను మందిరానికి వచ్చాను. ఒక అబ్బాయి ఇలా నడుస్తున్నాడు మన రోడ్డు మీద. సడన్గా అంటున్నాడు, మళ్ళీ నడుస్తున్నాడు, మళ్ళీ ఇలాగ అంటున్నాడు. భలే హ్యాపీగా ఉన్నాడే అనుకున్నాను. ఇప్పుడు మీరు కామదేన్ దగ్గర నుంచి నడిచి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్ళాలి చెప్పండి? ఈ పిల్ల ఎలా నడాలి? హల్లెలూయా, స్తుతి, మహిమ అనుకుంటా వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఈవిడ ఎప్పుడు పూర్తవుతుందో తెలదు. ఇంటికి వెళ్ళేటప్పటికి ఎంత టైం అవుతుందో ఈ పిల్ల అలా నడుస్తుంది పాపం. ఏమయ్యా నువ్వేంటి అలా పెంగట్టుకున్నట్టు? అసలు మనంత ఉత్సాహంగా ఇంకొకళ్ళు ఉండకూడదు. హల్లెలూయా. ఇంచేత ఎవరున్నారు మనలో? దేవుడు ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? అద్భుతాలు జరిగిపోతాయి. హల్లెలూయా. ఆశ్చర్యకార్యాలు జరిగిపోతాయి. కాబట్టి ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఇప్పుడు మనం ఎవరిలో ఉన్నాం? యేసు క్రీస్తులో ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి లోకంలో ఎవరికి మనము భయపడకూడదు. అలాగని గౌరవించాలి. ఎవరిని ఏమనకూడదు, ఎవరిని దూషించకూడదు. మనం 21 సంవత్సరాల సువార్తలో ఎవ్వరు వచ్చి అలా నిలబడిపోయినాడే కానీ ఏంటి అన్న మాట మనం పడలేదు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఉండేది ఏదో యథార్థం చెప్పుకుని వెళ్ళిపోతాం. ఎవరి గురించి మాట్లాడడం, మనం ఎవరిని విమర్శించాం. కాబట్టి అతిశయించువాడు ప్రభువుని అంతే అతిశయించవలను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు. జాగ్రత్తగా ముగించేస్తున్నాను. నూనెవారి వీధిలో ఒక ఆవిడ నాతోటి, బాబా అక్కడ ఏదో కొన్నామంట కదా, ఇక్కడ ఏదో కొన్నామంట కదా, బస్సు ఉందంట కదా, అబ్బాయి పెద్ద మేనేజర్ అంట కదా, ఆల్లుడేమో కాంప్లెక్స్ ఉందంట కదా, ఇవన్నీ అడిగేసింది. మొత్తం మీద ఎంత ఉంటుంది ఏంటుంది? ఏ అన్న
బాగా తెప్పుతున్నావు అబ్బాయి, చాలా బాగున్నావు అన్నాను. సరే నువ్వు చాలా సంతోషపడుతున్నావు కదా. సంతోషపడుతున్నాను నాయన, ఎంత ఉంటుందండి లెక్కే లేదు, చాలా ఉంటుంది అన్నాను. అబ్బా అంది. సరే కానీ యేసు ప్రభుని నమ్ముకున్నావంట కదా. అవునమ్మా. ఆవిడ నోటితో అంది, మీకు ఇవన్నీ యేసు ప్రభు ఇచ్చి ఉంటాడు అంది. గట్టిగా దేవుని స్తోత్రం. ఎలా చెప్పండి, చూసారండి. కాబట్టి నేను చెప్పకముందు చెప్పేసింది, అమ్మా నేను ఒక పెద్ద సున్నా పక్కన ఒకటి పెట్టాడు, యేసు వచ్చేసాడు, పక్కన ఒకటి 10 అయ్యాను, 100 అయ్యాను, 1000 అయ్యాను, ఇంకెక్కడికి వెళ్ళిపోతాను. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒకటి లేకపోతే 0. ఎన్ని సున్నాలు పట్టుకున్నా సున్నాలు. ఇప్పుడు మనం అందరం ఎవరు ఒకటిలో సున్నాలా? ఏమో ఒప్పుకోరేమో, ఈడు ఒప్పుకునేలా లేదు. ఈడేమో బ్యాంకు బోడంత డబ్బు ఉంది నా దగ్గర, డబ్బు నీదా చంపేస్తా, జైలు వేసేస్తాను. బ్యాంక్ క్యాషియర్ ఇవిడి. చెప్పండి, చెప్పాలి. నేను జేబులోంచి డబ్బులు తీసి విశ్వాసరాజుకి ఇస్తాను. విశ్వాసరాజు జేబులో అదేదో కవర్లో పెడతాడు, అది తీస్తాడు దాంట్లోంచి. అలా చూస్తుందండి. ఇంతకీ నా జేబులో ఉన్నది, విశ్వాసరాజు జేబులో ఉన్నది నాదా అయిందా? ఎవరిది? నాదా? ఎవరిది? ప్రసన్నమణి గారు అలా అయిందని ఇలా కనబడుతుంది. ఎవరిది? సమస్తము, దావీదు చెప్పిన మాట, సమస్తము నీ వలన కలిగినది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనకు ముగింతున్నాను. జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన 4 విషయాలు. మనకి జ్ఞానము వేసే, నీతి వేసే, పరిశుద్ధత వేసే, విమోచన వేసే. హల్లెలూయా. అంటే మనం ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు నాది ఏమీ లేదని మీరు గ్రహిస్తే మీరు చాలా ధన్యులు, దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. కానీ నాది నాది అంటూ వాతులాట నీకెందుకు, ఏది నీది కాదు, సత్యమిది ఎరుగవెందుకు, ఇహలోక ఆశలెందుకు, పైనున్న వాటిని వెదకు. నిన్న నీది అనుకున్నది నేడు నీది కాకపోయినే, నేడు నీకు ముందున్నది రేపు కాన రాకపోయినే. క్షణికమైన వాటి కొరకు ప్రాకులాట నీకెందుకు, అక్షయ దైవ రాజ్యమే నిలచును తుది వరకు. నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, నీ దగ్గర ధనముంటే నీ చుట్టూ మనుషులుంటారు, నీ లోపల బలముంటే నిన్ను మావాడని అంటారు. నీ ధనము, నీ బలము, నీ చావుని ఆపలేవు, తప్పకుండా ఒకనాడు మట్టిలోని కలుస్తావు. ఏంటంటే నిజంగా మీరు గ్రహింతే అస్సలు మీ హృదయంలో ఈరోజే నేను అనేది చచ్చిపోద్ది. హల్లెలూయా. ఏదైనా దేవుడి. మొన్న ఎవరో అన్నారు, స్వరం దేవుడిదే, రూపం దేవుడిదే, ఆరోగ్యం దేవుడిదే, సంఘం దేవుడిదే, ఆహారం దేవుడిదే, వస్త్రం దేవుడిదే. నేను ఒక రోజు నిలబడాలంటే దేవుడే, రేపు నేను బ్రతికి మాట్లాడాలంటే దేవుడే. ఇది ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో మీ జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి.
ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. సెలవులో మీరు మా కొరకు చేసిన గొప్ప త్యాగమును బట్టి వందనాలు. ఈరోజు సువార్త ఏర్పాటు చేసిన మరి గారి కుటుంబాన్ని, పద్మ గారి కుటుంబాన్ని, అలాగే ఎంత దూరమైన ఎలాంటి ప్రాంతాలైనా వచ్చి పాల్గొంటున్న సంఘాన్ని, వాయిద్యాలు, వాహనాలు నడుపుతున్న వారిని దీవించండి. తిరిగి క్షేమంగా గృహాలకు నడిపించండి. రేపు ఉదయం మరలా ఉత్సాహంగా మీ అందు ఆనందించే కృపను గ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా.